మన రైతు ఛానల్కు స్వాగతం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. అందమైన గ్రామీణ జీవితం. ఒకప్పుడు మన దేశంలో పల్లెలు, పచ్చని పొలాలు, ప్రకృతి అందాలు ఉన్న గ్రామాలతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామాల జీవనం ఎంతో సాధారణం, సహజంగా ఉండేది. ఇప్పటికీ కొన్నింటిలో ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం 4 తరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి ఉదయం రామయ్య సూర్యోదయమే లేచి తన గేదెలకు దానా పెట్టడం మొదలు పెడతాడు. ఆ తరువాత పొలానికి వెళ్లి తన పంటలను చూసుకుంటాడు. అతను ప్రకృతిని తన జీవనాధారంగా చేసుకుని జీవిస్తుంటాడు. రామయ్య కుటుంబంలో అందరూ తమ తమ పనులను ఆనందంగా చేస్తుంటారు. రామయ్య భార్య సీతమ్మ ఇంట్లో పూజలు చేసి వంట వండి అందరికీ భోజనం పెడుతుంది. పిల్లలు పాఠశాలకు వెళ్లి కొత్త విషయాలు నేర్చుకుంటారు. సాయంకాలం రాగానే చిన్నపిల్లలు రోడ్లమీద ఆడుకుంటారు. పెద్దలు చెరువు వద్ద స్నానం చేసి గ్రామస్తులతో గడుపుతారు. గ్రామాల్లో పండుగలు ఎంతో ప్రాముఖ్యం కలిగినవిగా ఉంటాయి. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ముగ్గులు వేసి గోపూజలు చేస్తారు. సాయంత్రం గ్రామస్తులంతా కలిసి జాతరలో పాలుపోసి ఆటలు ఆడుతూ ఆనందిస్తారు. ఇక్కడ జీవితం సాదాసీదాగా ఉన్నప్పటికీ ఎలాంటి కృత్రిమత లేకుండా ప్రతి విషయం ప్రకృతి సమీపంగానే ఉంటుంది. నీళ్లు, గాలి, ఆహారం అన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. కాని ఇప్పుడు ఆధునికతకి అనుగుణంగా కొన్ని మార్పులు రావడం చూస్తున్నాం. టెక్నాలజీతో పాటు మనుషుల అవసరాలు పెరుగుతున్నాయి. పిల్లలు నగరాలకు, ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు. గ్రామాలకి కొత్త పరివర్తనలతో పాటు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి. అయినప్పటికీ గ్రామీణ జీవితం ప్రకృతి సౌందర్యంలో అందమైన అనుభవాలను కలిగిస్తుంది. ఇది గ్రామీణ జీవితం యొక్క అందం.